అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. తాజాగా అమెరికాకు వచ్చే 12 దేశాల పౌరులపైన వారి రాకపైన పూర్తి నిషేధం విధించారు. బుధవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులపైన ఆయన సంతకం కూడా చేసేశారు. ఈ నిర్ణయం కొలరాడోలో ఇటీవల యూదులపై జరిగిన సీసా బాంబుల దాడి నేపథ్యంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణ నిషేధం విధించిన దేశాలు ఏవి అనంటే ప్రయాణ నిషేధం విధించిన దేశాలు ఏవంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సొమాలియా, సుడాన్. వీటితో పాటు బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్కమెనిస్తాన్, వెనిజులా వంటి మరో 7 దేశాలపైన కూడా పాక్షికంగా నిషేధం విధించింది అమెరికా. సో ఈ ఉత్తర్వులు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. కొలరాడోలోని బోల్డర్ కౌంటీలో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటం కారణంగానే మన మాతృభూమిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 2017లో యూరోప్లో జరిగినట్టుగానే అమెరికాలో జరగనివ్వం. సురక్షితం కాని దేశాల నుంచి బహిరంగ వలసలను ఇక అనుమతించబోము అని చెప్పి కూడా అమెరికా ప్రకటించింది. అందుకే ఈ రోజు యెమెన్, సోమాలియా, హైతీ, లిబియా సహా పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపైన సంతకం చేస్తున్నాం అని ట్రంప్ ఒక వీడియోలో పేర్కొన్నారు. ఆయన మొదటిసారి పదవి చేపట్టిన సమయంలోనూ పలు ముస్లిం దేశాలపైన నిషేధం విధించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ ప్రకటనపై వెనిజులా మంత్రి డియోస్టాడో క్యాబెల్లో తీవ్రంగా స్పందించారు. అమెరికాలో ఉండటం తమ ప్రజలకు మాత్రమే కాదు, ఎవరికైనా ప్రమాదమే అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తమ దేశ పౌరులు అమెరికాలో పర్యటించవద్దని సూచించారు. ట్రంప్ తీసుకున్న ఈ ప్రయాణ నిషేధానికి భవిష్యత్తులో చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ చర్యలు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల నుంచి విమర్శలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి కొన్ని దేశాల పౌరులపైన వివక్ష చూపినట్లుగా భావించబడొచ్చు. ఇక ప్రయాణ నిషేధాలతో పాటు ట్రంప్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం మధ్య విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ మరో కీలకమైన ఉత్తర్వులపైన సంతకం చేశారు. అవి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల వీసాలను పరిమితం చేసే ఉత్తర్వులు. అమెరికా ప్రయోజనాలకు హాని కలిగించేవారు మాకు వద్దంటూ హార్వర్డ్ అలాంటి వారికి నిలయంగా మారింది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ తాజా ఉత్తర్వులు కేవలం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి మాత్రమే వర్తిస్తాయని, దేశంలోని ఇతర విద్యా సంస్థలకు కాదని యుఎస్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అకాడమిక్ వర్గాల్లో చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది విద్యా స్వాతంత్రాన్ని, అంతర్జాతీయ విద్యార్థుల ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థపైన ఇటువంటి ఆంక్షలు విధించడం అమెరికా ఉన్నత విద్యపైన ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.